నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అఫీషియల్ గా లాంచ్ అయింది. అయితే షూటింగ్ ప్రారంభం అవ్వాల్సిన రోజే సినిమా ఆగిపోయింది. మోక్షజ్ఞకి హెల్త్ బాగోలేకపోవడంతో షూటింగ్ వాయిదా పడిందని బాలకృష్ణ మీడియాతో చెప్పారు. కానీ ఈ ప్రాజెక్ట్ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. షూటింగ్ కు ఏర్పాటు చేసుకుని కాస్టింగ్ కూడా ఫైనల్ చేశాక ఏవో కారణాల వలన ఈ చిత్రం క్యాన్సిల్ అయిందని అనుకుంటున్నారు. ఇక కారణాలు ఏంటనేది బయటికి రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ మరో ఇద్దరు దర్శకులని లైన్ లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో మోక్షజ్ఞ ఒక సినిమాకి కమిట్ అయ్యాడట. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాకి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్లలో ఏది మొదటిగా స్టార్ట్ అవుతుందనేది క్లారిటీ లేదు. అయితే నాగశ్విన్ ప్రస్తుతం కల్కి ఏడి పార్ట్ 2 పైన ఫోకస్ చేశారు. ఈ సినిమా 2025లోనే పట్టాలు ఎక్కనుంది. ఇది పూర్తి చేసిన తర్వాతనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కల్కి పార్ట్ 2 కంటే ముందు మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతగా నాగశ్విన్ తీసుకునే అవకాశం ఉండొచ్చని కూడా అనుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. దీంతో పాటు ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 మూవీ కూడా మోక్షజ్ఞతో చేయాలని బాలకృష్ణ అనుకుంటున్నారట. ఇక ఇది ఖచ్చితంగా ఉంటుందని బాలకృష్ణ చెప్పారు. కానీ ఎప్పుడు మొదలవుతుందనేది క్లారిటీ లేదు. ఇక ప్రశాంత్ వర్మ మూవీ క్యాన్సిల్ అయితే మాత్రం మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం ఖచ్చితంగా మరో 2 ఏళ్లు ఎదురు చూడాల్సి రావచ్చని ఇండస్ట్రీలలో అనుకుంటున్నారు.